నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం. ఉన్నటువంటి కఠిన బిల్డింగ్లను కూడా వ్యక్తమై అవి డెవలప్మెంట్ కండిషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఎంత కొత్త బిల్డింగ్ అయినా కూడా సకాలంలో దాన్ని ఆక్యుపై చేసుకుని మనం వాడుకోకపోతే దానివల్ల వచ్చేటువంటి నష్టం ఎప్పటికైనా కానీ 2000 ఏదైతే తాళాలు ఇచ్చేసి ఉన్నామో వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, వెంటనే మీరు రండి, వచ్చి మీ ఇళ్లలో చేరండి. రేపు ఎల్లుండి నుంచే బస్ స్టాప్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ పెడతాం ఆర్టీసీ బస్ స్టాప్ అని కూడా బోర్డు పెడతాం. మున్సిపాలిటీ వైపు నుంచి అన్ని బస్సులు ఆపుతాం. అక్కడ మీరు వెళ్ళి దిగండి, రండి. ఆటోలు కావాలంటే 1-2 రోజులు మీలో ఎవరైనా ఆటో డ్రైవర్లు ఉంటారు. ఇంతమంది 2000 మందిలో ఆటోలు ఉన్న వాళ్ళు ఉంటారా? ఆటో డ్రైవర్లు ఉంటారా? వాళ్ళకు కూడా ఏదైనా ఉంటే ఏర్పాటు చేస్తాం, వాళ్ళని తిప్పమని చెప్తాం గిట్టుబాటు అయ్యేదాకా. అర్థమైనా? సో దసరా డెడ్ లైన్. దసరా అంటే ఇంకా 15 రోజుల సమయం. 15 రోజులు విజయదశమి రోజుకి, విజయదశమి ముందు రోజు అటో ఇటో 15 రోజుల్లో మనం ఇళ్లలో చేరిపోతున్నాం. మీరు ఊరు రాకపోయినా నేను వెళ్ళిపోతాను, వెళ్ళి చెప్తున్నాను. మీరు రాకపోతే నేను మాత్రం ఎక్కడే ఉంటాను. మీరు వస్తే మీ ఇష్టం. మీ డెడ్ లైన్ ఉండాలి కదా ఏ పనికైనా సరే. చెప్పుకుంటా పోతే నేను నన్ను ఎందుకు ఎమ్మెల్యే చేసినారా మీరు అంత చెప్పండి. నాకెందుకు ఓటేసాను మీరు కదా? నేను ఈ పనులు చేస్తారనేది ఓటేసాను. మళ్ళీ నా పని చేయకపోతే ఎట్లా మీరు కదా? మరి నాకు ఓటు వేయకుండాల్సిందే. నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యే అంటే మరి ఎక్కువ ఇళ్ళ చేరమంటారు. అది ఎట్లా అవుతుంది? నేను చాలా సీరియస్గా తీసుకున్నా. మీరందరూ టెట్కో ఇళ్ళలో చేరితేనే నేను ఎమ్మెల్యే పని చేసినట్టు, లేకపోతే నేను ఎమ్మెల్యే పని చేసినట్టే కాదు. అది ఎట్లా అవుతుంది? కాబట్టి దసరా రోజుకి అందరూ ఇక్కడికి రాలా. 2000 మంది ఇక్కడ రాలా. పిలిస్తే రకరకాల సమస్యలతో వచ్చినారు. ఈ 2000 మంది చేరే లోపు కొంచెం 6 నెలల లోపల మిగతా కూడా కట్టేస్తాం. కొంతమంది అన్న వాళ్ళకి మిస్ అయినాయి. మందికి కళ తమ్ముడు రమేష్ చెప్తా ఉన్నాడు, ఇంకోరు చెప్తారు. చాలా మంది 10 ఏళ్ల నుంచి వేచి చూస్తున్నాము, ఎప్పుడెప్పుడు మాకు సొంత ఇల్లు ఇస్తే వెళ్ళిపోతాము అని 10 ఏళ్ల నుంచి వేచి చూస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నాం. 10 ఏళ్ళు తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది. మీకు అందరికీ తెలుసు 2019 తర్వాత 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెట్కో ఇళ్ళు కాన్సెప్ట్ తీసుకొచ్చి పేదవాడికి ఇల్లు ఉండాలా అని పెట్టారు. నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాడికి సొంత ఇంటి నిజం చేయడానికి అన్ని రకాలుగా సహకరించినారు. కట్టినాం. 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిద్దు కొద్ది, అంటే అప్పట్లో చంద్రబాబు చేసిన పని ఇప్పుడు ఎందుకు పూర్తి చేస్తే మొత్తం చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందేమో, లేదా లబ్ధిదారులందరూ కూడా ఆయన్ని పొగుడతారేమో నన్ను పొగడకుండా, ఆయన పూర్తి చేసిన ఇళ్ళని నేను ఎందుకు పోతాను అనే ఉద్దేశంతో పూర్తిగా దాన్ని ఆపేసినాడు. ఇంటెన్షనల్గా ఆపినాడు. లేకపోతే మీరందరికీ కూడా ఇల్లు వచ్చేసేవి. ఇప్పుడు ఇళ్లలో ఉండేది పెద్ద కాలనీగా తయారయ్యి కావాలని చేసిన పని కదా ఇది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి కానీ ఇంతకుముందు నా ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ ఏమి లాభం జరిగింది అంటాను. పేదవాళ్లకు కష్టం తప్ప, పేదవాళ్ళ ఉసురు తప్ప వాళ్ళకి జరిగింది ఏమన్నా ఉందా అని అడుగుతా. నాశనం చేసిన ఇప్పుడు అదే కోపంతో మీరందరూ కూడా ఓట్లేసి నన్ను గెలిపించినారు, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ముఖ్యమంత్రిని చేసినారు. ఈరోజు మీ రుణం తెచ్చుకోవాలి. మీరు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించినారు కదా, నా జీవితంలో మొదటి ఎమ్మెల్యేని. మీరందరూ కూడా ఆశీర్వదించినారు నన్ను. మీ రుణం తెచ్చుకోవాలి. రుణం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఏదైతే కలగంటున్నారో ఇప్పటిదాకా ఆ కళను నిజం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఇళ్లలో దింపి మీరు బాగుంటే చూసి ఆ రుణం తీర్చుకోవాలంటే అంతే. మాకు వేరే తప్ప ఇంకేమీ కోరిక లేదు. దీనికోసం నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఒకసారి వెళ్ళాను.
మొన్న కొత్తగా వచ్చారు సబ్ కలెక్టర్ గారు, ఆయన కూడా ఒకసారి వ్యక్తిగతంగా చూస్తారంటే మళ్ళీ వెళ్ళాం. నేను ఇప్పటికే 2 సార్లు వెళ్ళి చూసి వచ్చిన. ఇంజనీర్లతో 2-3 సార్లు మాట్లాడినా. మీ ఆవేదన అయ్యా 2-3 దశల్లో ఉండాల్సినటువంటి ఇళ్లలో ఒకటి దశ పూర్తయింది. సుమారుగా 4,000 ఇళ్లలో 2,000 ఇళ్ళు అన్ని స్థాయిల్లో పూర్తయినాయి, నివాసయోగ్యంగా ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ సూటిగా అడుగుతాం, ఇప్పుడు మీరు 2,000 పెట్టి 3,000 పెట్టి 4,000 పెట్టి ఇళ్లలో ఉన్నారు కదా, బాడీ ఇళ్లలో ఉన్నారు కదా, మీ ఇంటిని ఒకసారి చూడండి. ఇప్పుడున్న ఇల్లు చూడండి, మీకు అలాట్ చేసిన ఇల్లు చూడండి, దానికంటే అది బాగుందా లేదనేది చెప్పొస్తాను. బాగుందా లేదా చెప్పొస్తాను. కొత్త ఇల్లు, బ్రాండ్ ఇల్లు, మీకోసం కట్టిన ఇల్లు, ఇప్పుడు మీరు వాడుకున్న ఇల్లు అంతే, అన్ని వసతులు ఏడున్నాయి. ఒకటే ఒక తేడా ఏంటంటే ఈ చిన్న రూమ్ లో కూడా ఉండడానికి కారణం ఏంటి, ఇది ఊరిలో ఉంది, అది ఊరికి కొంచెం దూరంగా ఉంది అన్నది మీ కంప్లైంట్. నాకు బాగా బాధ కలిగించింది ఏంటంటే లక్ష్మక్క చెప్పింది, నాకు 3,000 జీతం ఇస్తారండి, 2,500 ఇంటికి బాడీ కడతా ఉన్నా అంటే ఆమె ఏం తింటుంటుందో ఆలోచన చేయండి. ఏం తింటుంటుంది, ఏం బిడ్డలకు పెడుతూ ఉంటుంది, వాళ్ళ భర్త సంపాదించకపోతే ఆ పరిస్థితి ఏంటి, సడన్ గా ఏదైనా పెద్ద జబ్బు చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా గుండెని తగిలించే అంశాలు కదా ఇవి. ఆమెకి ఆ 2,500 మిగిలించాలని కదా మనం తాపత్రయపడతాం. అక్కడ ఆ 2,500 మిగిలితే అది దేనికో దానికి ఉపయోగపడుతుందని కదా. ఇట్లాంటి అందరూ ఉన్నారు. నా పాపని ఎట్లా వదిలిపెట్టి రావాలా, నిజమే, నేను కాదను. ఆడ స్కూల్ లేదు, నిజమే, స్కూల్ లేదు. హాస్పిటల్ లేదంటున్నారు. నేను దగ్గరలో ఉన్న హాస్పిటల్తో కూడా మాట్లాడినాను. రోజు పొద్దున 2-3 గంటలు డాక్టర్ అక్కడ వచ్చి కూర్చొని మీకు ఏం కావాలంటే చేసి మందులు కూడా అక్కడే ఇచ్చి వెళ్ళేలాగా హాస్పిటల్ని ఎక్కువ హౌస్ ఇళ్ళ లోపలనే ఏర్పాటు చేస్తాను. ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ వచ్చింది, మేము హాస్పిటల్కి ఎక్కడికో పోవాలంటే వద్దు, నేనే డాక్టర్ని పంపిస్తాను, నేనే మందులు పంపిస్తాను. దగ్గరలో ఉన్న పిహెచ్సి ఉంది, ఒక డాక్టర్ని డిప్యుటేషన్ వేస్తే 2 గంటలు ఉంటాడు, సరిపోతుంది. మీరు చూసే మీకు టగటగా జబ్బులు రాయడానికి, చూడడానికి, మందులు ఇవ్వడానికి 1 గంట సరిపోతుంది. ఇంకొక గంట కూర్చుంటాడు ఆయన, ఏదైనా ఉంటే చూసుకుంటాడు, వచ్చేస్తాడు. హాస్పిటల్ ఏర్పాటు చేస్తాడు. ఇక చాలా దూరంగా ఉంది, నిజమే, నేను కాదనలే. ఊరు పెరుగుతుంటే ఊరి మధ్యలో కట్టలేం కదా అట్లా అపార్ట్మెంట్లు. నేను నిన్న ఎక్కడికి వెళ్ళాను, సారీ, కర్మాన్పేటకి వెళ్ళానండి. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారు, పాత ఇల్లు, 4 అన్నదమ్ములు, 4 చిన్న రూగా కాళ్ళు చాపుకొని పడుకోవడానికి కూడా సాధ్యం కాదు. నమ్మండి ఈషన్, నేను చూసి అసలు నాకు రాత్రి భోజనం చేయబుద్ధి కాదు, అట్లాగే పడుకున్నాను. ఏమిరా ఈ కష్టం ఇది. 4 అన్నదమ్ములు, వాళ్ళ అమ్మ, 4కి 4 చిన్న రూములు, కాళ్ళు దాంట్లోనే వండుకోవాలి, దాంట్లో తినాలి. ఎంత భయానకమైన పరిస్థితి అండి. పెళ్ళైనవి, ఆ 4 కూడా పెళ్ళైనవి. వాళ్ళు ఎట్లా ఉంటారు కుటుంబంతో సహా, అట్లా అసాధ్యం కదా. నేను కార్మానంపేటలో 3 గంటల పాటు తిరిగితే, 3.5 గంట పాటు తిరిగితే నాకు 150 మంది 200 మంది చెప్పింది ఒకటి, మాకు ఇల్లు ఇవ్వండి, మాకు ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదు. మీకు అక్కడ పోయి నిలవించడం మొదలు పెడితే ఆదోనిలో బెస్ట్ కాలనీ అదే అవుతుంది. మంచి కాలనీ ఏదన్నా ఉంది అంటే టిట్కో ఇళ్ళ సంబంధించి కాలనీయే. మన బిడ్డలు ఆడుకోవడానికి తగినంత స్థలం ఉంది. మనం ఎప్పుడన్నా సాయంకాలం కిందకు వస్తే మాట్లాడుకోవడానికి, కూర్చోవడానికి, లేయడానికి, కనీసం అటు ఇటు తిరగడానికి అవకాశం ఉంది. స్వచ్ఛమైన గాలి ఉంది. మంచినీళ్ళు చెప్పింది తప్పమ్మ, మంచినీళ్ళు ఉన్నాయి తల్లి, నేను కూడా చూశాను. ఏమి లేవు, స్వచ్ఛమైన మంచినీళ్ళు, ఫిల్టర్ చేసిన మంచినీళ్ళు సప్లై చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీకెందుకు, మంచినీళ్ళు ఇస్తాను. ఇక దూరం అంటారా, ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడుతున్నాం ఆల్రెడీ. అక్కడ ఒక బస్ స్టాప్ ఏర్పాటు చేస్తాం, అన్ని బస్సులు ఆగే రకంగా బస్ స్టాప్ ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి టిట్కో లోపలికి పోవడానికి 1-2 ఆటోలు కావాలి.
మీలోనే ఎవరన్నా ఆటో వాళ్ళు ఉంటే వాళ్ళకే సరిపోద్ది కదా, 5 రూపాయలు ఇస్తే అట్లా పోయి తిప్పుకొని వచ్చేయడానికో ఎంతో అట్లా మీరే ఏర్పాటు చేసుకోవాలి. నేను కూడా కొత్తలో కావాలంటే 10-15 రోజులు ఆటో డ్రైవర్లను అడిగి బాబు 2 ఆటోలు పెట్టండి అంటే సరిపోతుంది. అది ఎప్పుడు పొద్దున రాత్రి. ఎందుకంటే చాలా మంది పని చేసుకొని బతికేవారు. పని చేసా బస్సు ఏర్పాటు చేస్తాను, ఆటోని ఏర్పాటు చేస్తాను, మంచినీళ్ళు ఏర్పాటు చేస్తాను, డాక్టర్ని ఏర్పాటు చేస్తాను, పాములు గీములు లేకుండా తుప్పలన్నీ కూడా నీట్గా తీసి మీ బిడ్డలు ఆడుకోవడానికి శుభ్రంగా గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను. అన్నిటికంటే ముఖ్యం నేను సబ్ కలెక్టర్ గారు అంటున్నాను, నాకు కూడా ఒక ఇల్లు ఇస్తే మీతో పాటుగా అక్కడే ఉంటాను. ఎందుకంటే ఏదో ఒకటి ఎంకరేజ్ చేయాలి కదా. నేనుంటే అన్నీ ఉన్నట్టేనా? ఉన్నట్టే కదా చెప్పండి. నేనుంటాను నెట్కోయడల్లో, మీరందరూ సెటిల్ అయ్యేదాకా, మీకు అన్ని సౌకర్యాలు వచ్చేదాకా నాకు మీరే ఒకరు ఉంచుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. లేకపోతే కలెక్టర్ గారు టెంపరీ కన్నా ఒక తాళం తీసుకుంటాను. నేను అక్కడ ఉంటే మీకు ఏదైనా కష్టం వచ్చినా అదిగో ఎమ్మెల్యే నీళ్ళు అన్నాం అనుకో, నేను టకటగా మీరు చేసి నీళ్ళు పోయేటప్ప నీళ్ళు పోస్తారు కదా. ఇంకేదైనా వచ్చింది, ఎమ్మెల్యే పక్కనే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు, మీరు కూడా చెప్పుకోవచ్చు. మా కాలనీలో ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడని చెప్పొచ్చు. కావాలంటే 1 నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు కావాలంటే నేను కూడా అక్కడ ఉండి మీకు అన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత నేను మా ఇంటికి వెళ్తాను కావాలి.